హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మైకేల్, యాక్టెడ్ బై మైకేల్ జాక్సన్స్ నెప్యూ. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చెప్పడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ప్రీమియర్స్ అయితే పడ్డాయి మనకి ఇండియాలో, అండ్ బేసిక్గా కొన్ని కంట్రీస్లో ముందు రోజు ఇంకా 21st 22nd కూడా పడిపోయాయి. సో మనకైతే ఇవాళ పడ్డాయి. అఫీషియల్గా 24th అయితే మూవీ రిలీజ్ అవుతోంది. సో నైట్ నేను రికార్డ్ చూసి వచ్చి ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. సో ఇప్పుడే పబ్లిష్ చేస్తాను మీకైతే. అండ్ ఇంకా మైకేల్ సినిమా గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ఈ సినిమా నేను 3 రకాలుగా రివ్యూ చేయాల్సి ఉంటుంది, 3 రకాలుగా చెప్పాల్సి ఉంటుంది. అందులో 2 మైకేల్ జాక్సన్కి సంబంధించినవి. సో 1A 1B, రెండోది సినిమాకి సంబంధించి. సో లెట్స్ టాక్ అబౌట్ మైకేల్ జాక్సన్. సో 1A, మీకు బేసిక్గా మైకేల్ జాక్సన్ ఒక పాప్ కింగ్ లాగా, ఒక డాన్సర్ లాగా, ఒక సింగర్ లాగా, యూనో ఒక హిస్టరీని షేక్ చేసిన పర్సన్గా మీకు తెలిసినట్టయితే యూ కెన్ గో అండ్ వాచ్ ద ఫిల్మ్. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే అక్కడ ఒక స్ట్రగ్లింగ్ మ్యాన్ అయితే చూపించారు అక్కడ. సో మ్యాన్ ఆఫ్ స్ట్రగుల్స్ అన్నట్టు ఎక్కువగా చూపించారు మనకైతే. సో అది సో బేసిక్గా మధ్య మధ్యలో ఎలాగూ కొన్ని ఏమంటారు టూ మచ్ ఆఫ్ ప్రైజింగ్స్ అంటే ఓవర్ ప్రైజింగ్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ అదన్నీ కూడా ఇంకా కామన్. ఇంక ఈ బయోపిక్స్ అవన్నీ ఉన్న చోట ఇంక ఇది సహజమే, మనం ఏం చేయలేం దానికి. ఒక మహానటిలో మాత్రమే మనకు ఏమీ కనిపించవు అంతే. అయితే ఇది 1A. 1B ఏంటంటే ఇఫ్ యూ నోస్ మైకేల్ జాక్సన్స్ లైఫ్ ఇన్ అండ్ అవుట్, మీకు మైకేల్ జాక్సన్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కనుక తెలిసినట్టయితే, లైక్ అతని జీవితంలో జరిగిన కాన్స్పిరసీస్, అతని జీవితంలో ఉన్న మిస్టరీస్, వాట్ నాట్, ప్రతిదీ కనుక మీకు తెలిసినట్టయితే మీకు డెఫినెట్గా ఇది ఎక్కడో అవుట్ ఆఫ్ ది జోన్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే మనం ఏదైతే చూడాలనుకుంటామో మైకేల్ జాక్సన్ని, అది కాకుండా ఇంకేదో ఒకటి చూపించే ప్రయత్నం చేశారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది మనకి మైకేల్ జాక్సన్ గురించి ప్రతి ఒక్కటి కనుక తెలిసినట్టయితే. బికాజ్ నాకు బేసిక్గా మైకేల్ జాక్సన్ లైఫ్లో జరిగిన కాన్స్పిరసీస్, ఉన్న మిస్టరీస్, యూనో గవర్నమెంట్ ఏమేమి యాక్టివిటీస్ చేసింది మైకేల్ జాక్సన్ విషయంలో, ఎంత క్రూయల్గా బిహేవ్ చేసింది అన్నీ తెలుసు. ప్రతిదీ ఐడియా ఉంది. అండ్ అతని మీద పడ్డ కేసులు కానీ ఎన్నో తెలుసు నాకు. సో అన్నీ తెలియడం వల్ల నాకేంటంటే ఇది అసలు బేసిక్గా నేను ఏం చూద్దామని వచ్చాను, నాకేం చూపించారా అన్న ఫీలింగే కలిగింది నాకైతే మాత్రం. సో ఇలా మైకేల్ జాక్సన్ స్టోరీ మొత్తం తెలిసిన వాళ్ళకి అది కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. తర్వాత మూడోది, ఒక సినిమా పరంగా చూస్తే ఇట్స్ అ డీసెంట్ ఫిల్మ్. అంటే ఇట్స్ నాట్ లైక్ పర్ఫెక్ట్ బయోపిక్ అయితే కాదు, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. బికాజ్ ఫస్ట్ ఆఫ్ చాలా నార్మల్గా వెళ్తుంది. మేబీ వాళ్ళు అంటే సెటప్ అండ్ పే ఆఫ్ కాన్సెప్టే కాదన్ను, బట్ ఆ సెటప్ అనేది చాలా డల్ ఉంటుంది. అండ్ తర్వాత పే ఆఫ్ ఏంటంటే ఎక్కడా కూడా కనెక్టింగ్గా ఉండదు. అంటే లైక్ ఇప్పుడు మనకి ఎక్కడ ఎమోషనల్గా కానీ లేదంటే డ్రామాటిక్గా కానీ కనెక్ట్ కాదు మనకి. సో దానివల్ల ఆ పే ఆఫ్ కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వదు. కాకపోతే ఏంటంటే ఆ పే ఆఫ్లో మనకి మైకేల్ జాక్సన్కి సంబంధించిన కొన్ని సాంగ్స్, డ్యాన్సులు ఇవన్నీ కూడా చూస్తాం. సో అది మనకు ఐడియా ఉంటుంది, ఆల్రెడీ ఐడియా ఉంది, మనం వెళ్ళేదే వాటి కోసం యాక్చువల్లీ. సో దానివల్ల ఏంటంటే ఆ పార్ట్ అంతా మనకు తెలియకుండానే ఒక ఎనర్జీ ఇస్తుంది. కానీ దానికి కథతో సంబంధం లేదు అసలు. యాక్చువల్లీ కథతో సంబంధం లేకుండా జస్ట్ ఆ ర్యాండమ్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మైకేల్ జాక్సన్ రోల్లో అతని నెప్యూ పర్ఫామ్ చేసిన సీన్స్ ఏవైతే ఉంటాయో, ఆ డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నవి, అవి ర్యాండమ్గా ముక్కలుగా కట్ చేసి అవన్నీ ఒక చిన్న క్లిప్ లాగా, ఒక షార్ట్ ఫిల్మ్ లాగా తీసుకొచ్చి పెట్టినా కూడా అదే ఊపు వస్తుంది, అదే ఎనర్జీ వస్తుంది. దట్స్ వాట్ మైకేల్ జాక్సన్ అండ్ అతను సంపాదించుకున్న క్రేజ్ అది. సో ఈ సినిమాలో వాళ్ళు బిల్డ్ చేసింది అయితే ఏమీ లేదు, అది ప్రాబ్లం అంతా కూడా. సో యాజ్ అ మైకేల్ జాక్సన్ ఫ్యాన్గా నాకైతే సినిమాలో కొన్ని ఎలిమెంట్స్, కొన్ని మూమెంట్స్ బాగా అనిపించింది, నైస్ అండ్ ఫైన్, బాగానే ఉంది. అండ్ ఇది పార్ట్ 1 మాత్రమే, ఈ స్టోరీ కంటిన్యూస్ అని చెప్పారు. సో పార్ట్ 2, పార్ట్ 3 ఎన్ని పార్ట్లు ఉంటాయో మనకు తెలీదు. బికాజ్ మైకేల్ జాక్సన్ స్టోరీ కథ కూడా అంత చిన్నగా ఒక సినిమాలో చెప్పేటటువంటిది అయితే కాదు. సో వాళ్ళు కూడా 2 గంటల 10 నిమిషాలు తీసుకున్నప్పుడే నాకు అనిపించింది సంథింగ్ తేడా ఇరుకు అని చెప్పి. కాకపోతే ఇంకా సరే చూద్దాం అనుకున్నా, ఇంకా అదే జరిగింది. వాళ్ళు పార్ట్స్గానే మనకి రిలీజ్ చేసే ప్లాన్లో అయితే ఉన్నారనమాట. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎన్నైనా రావచ్చు. బికాజ్ మైకేల్ జాక్సన్ స్టోరీ చాలా పెద్దది. సో ఒక డాక్యుమెంటరీలా తీస్తే అది కనీసం ఒక 7-8 అవర్స్ వస్తుంది. ఏది మనకు తెలిసిన ఇన్ఫర్మేషనే, తెలియని ఇన్ఫర్మేషన్ దేవుడు ఎరుగు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా కొంచెం తెలిస్తే తెలుస్తుంది. బట్ మనకి తెలిసిందే 7-8 అవర్స్ ఉంటుంది డాక్యుమెంటరీలో కనుక తీయాలంటే. సో అంత పెద్ద స్టోరీ. సో అందుకని మరి ఇంకా వాళ్ళైతే మల్టిపుల్ పార్ట్స్లో చెప్పాలనుకున్నారు. బట్ స్టిల్ సమ్హౌ
ఫస్ట్ పార్ట్ సరిగ్గా తీసుంటే బాగున్నాయేమో, కంప్లీట్గా పర్ఫెక్ట్గా తీసుంటే బాగున్నాయేమో. ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్ అంతే. సో ఒక బయోపిక్ పరంగా. సో ఇట్స్ ఆల్ అబౌట్ మైకేల్ జాక్సన్ అంతే. సో ఇఫ్ యూ వాంట్ గో ఫర్ మైకేల్ జాక్సన్ యూ క్యాన్ గో. సో దట్స్ ద ఓన్లీ వే వీ క్యాన్ గివ్ ఎ ట్రిబ్యూట్ టు హిమ్. ఎందుకంటే అతను ఎంత గొప్ప లెజెండో మనకు తెలుసు. సో చాలామంది ఫ్యాన్స్ ఉండే ఉంటారు. సో నేను కూడా వన్ ఆఫ్ ది ఫ్యాన్ ఆఫ్ మైకేల్ జాక్సన్. నాకు అతని జీవితంలో జరిగిన ప్రతి స్టోరీ నాకు ఐడియా ఉంది, ప్రతి కాన్స్పిరసీ ఐడియా ఉంది, ప్రతి మిస్టరీ ఐడియా ఉంది. అతని మరణం గురించి ఎన్నో ఆర్టికల్స్ చూసి, ఎన్నో చదివి, ఎన్నో వీడియోలు కూడా చేశాను నేను యాక్చువల్లీ. సో అదే అంటున్నా కదా, ఇవన్నీ తెలిసి ఉండడం వల్ల ఏంటంటే నేను దేనికి వచ్చాను, నాకు ఏం చూపించారన్న ఫీలింగే కలిగింది నాకైతే మాత్రం. సో దట్ ఈస్ ద ఓన్లీ కన్సర్నింగ్ పాయింట్. సో బేసిక్గా మైకేల్ జాక్సన్ అంటే జస్ట్ ఒక కింగ్ ఆఫ్ పాప్, ఒక మంచి డాన్సర్ అండ్ సింగర్, ఒకప్పుడు ప్రపంచాన్ని షేక్ చేసిన పర్సన్ అన్న క్లారిటీలో జస్ట్ ఆ మాత్రమే ఐడియా ఉండి వెళ్ళిపోయారా, యూ విల్ బీ ఓకే, యూ విల్ బీ ఫైన్, నో ప్రాబ్లం. సో అది మరి సిచ్యువేషన్. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఎవ్రీబడి డిడ్ దర్ బెస్ట్. అందరూ చాలా బాగా చేశారు వాళ్ళ తరపున. సో నథింగ్ టు సే బ్యాడ్ అబౌట్ ఎనీవన్. సో అందరూ బాగా చేశారు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే మేబీ డ్యూ టు సమ్ ప్రెషర్ ఇలాంటి కథను తీసుకున్నారేమో డైరెక్టర్ అన్న ఫీలింగే కలిగింది నాకైతే మాత్రం. ఏమో ఎందుకో నాకైతే అలా అనిపించింది. ఎక్కడో ఇది తీయాలనుకున్న కథను కాకుండా ఇంకేదో తీసారేమో అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే మాత్రం. మరి మీ చూడండి, మీకు ఏమనిపించిందో చెప్పండి, చూసిన వాళ్ళు చెప్పండి. సో ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం వాటి గురించి ఏడు చెప్తాం, అన్నీ మైకేల్ జాక్సన్ పాటలేగా. సో వాటి గురించి మనం చెప్పడానికి ఏడు ఉండదు. బీజిఎమ్స్ ఆర్ నైస్ అండ్ ఫైన్. సో ఓవరాల్గా మూవీ అయితే చెప్పా కదా, ఇంకా ఇట్స్ లైక్ యాజ్ అ మూవీగా ఇట్స్ డీసెంట్ ఫిల్మ్, డీసెంట్ ఓన్లీ అంతే, అంతకంటే బెటర్గా అయితే లేదు, డీసెంట్ వర్క్ మాత్రమే. యాజ్ అ మైకేల్ జాక్సన్ ఫ్యాన్గా అయితే మాత్రం మీకు ఆ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో 1A మీకు ఓన్లీ మైకేల్ జాక్సన్ తెలిసింటే వెళ్ళొచ్చు. మీకు మైకేల్ జాక్సన్ జీవితంలో ప్రతిదీ తెలిసిందంటే మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో అదనమాట పాయింట్. బికాజ్ అంటే పార్ట్స్ కింద డివైడ్ చేయడం వల్ల జరిగిన డ్యామేజ్ ఇదని నా అభిప్రాయం అంతే, అంతకుమించి ఇంకేయట్లేదు. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ మైకేల్ సినిమా గురించి చెప్పాలంటే ఏమో మరి, మైకేల్ జాక్సన్ స్టేజ్ మీద ఆడినంత బాగా ఈ సినిమా ఆడుతుందని నేను అనుకోవట్లేదు. లెట్స్ సీ, చూద్దాం. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే I'll give 3.05 out of 5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మనం వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.